సార్ ఈ మధ్య రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ కుక్కల్ని చంపొద్దు. అంటే మగవాళ్ళు రేప్ చేస్తున్నారు. మగవాళ్ళందరూ చంపుతారా? ఏదో ఒక కుక్క ఇది చేసినందుకు అన్ని కుక్కల్ని చంపటం ఎంతవరకు కరెక్టు అంటున్నారు సార్. దీనిపై మీ వాదన ఏంటి సార్? ఆహ్, అంటే సుప్రీంకోర్టు తీర్పది. సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా అని అడగచ్చు. కానీ నాకు ఆవిడ అబ్సల్యూట్‌లీ రైట్ అనిపిస్తుంది. చంపాల్సిన అవసరం లేదు. పాపం కదా ప్రాణం. ఓకే సార్. అది నువ్వు కావాలని ఒకడి మీద పగడబట్టి చంపేసావనుకో, నీకు శిక్ష వేయాల్సిందే. కానీ నువ్వు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నావు. నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, నీకు తెలియదు. ఒక అపరిచితుడు లేకపోతే మెంటల్ ఉందనుకుందాం, పిచ్చోడు అనుకుందాం. దొరికింది పటక్కున పొడి చేసే వాడు చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా అవే కదా. అప్పుడు నేను చంపేస్తారా? పిచ్చోడు అని చెప్పి తీసుకెళ్ళి రీహాబ్లో జరిపిస్తాను, అంతే కదా. లేకపోతే పిచ్చి హాస్పిటల్లో జరిపిస్తారు. ఇప్పుడు కుక్కని దానికోసం ఒక రీహాబ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే అనవసరంగా డబ్బులు ఖర్చు. దాన్ని చంపేయడం ఈజీ కదా, ప్రాణం తీసేయడం. నిజంగా ఏం చేయాలి? ఆ కుక్క ఇంటెన్షనల్గా వాడిని చంపాలనేది దీంతో కరవదు కదా, పిచ్చిది, పిచ్చి పట్టి కరిచింది. దాని మీద జాలి ఉండాలి తప్ప చంపేయడం ఏంటి? పిచ్చి కుక్క అయినా సరే ఆవిడ అక్కడికి కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే పిచ్చి కుక్కలను చంపేసేయండి, మంచి కుక్కలను ఎందుకు చంపేస్తున్నారు మీరు? సార్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? పిచ్చి కుక్క ఏది మంచి కుక్క ఏది అన్న బోట్ రాసుకొని తిరుగుతాయా? రైట్, పిచ్చి కుక్కని చంపొద్దు, మంచి కుక్కని చంపొద్దు. వీటి అన్నిటినీ కూడా వేరే ఎక్కడైనా రీహాబ్కి పంపించేసేయండి. లేదు వాటిని ప్యాసిఫై చేసేట ఏదైనా ఇంజెక్షన్స్ ఏమైనా చేయండి వాటికి. ఓకే. రేణు దేశాయ్ గారు నిజంగా సచ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆవిడ. చాలామందిని చూస్తుంటా బయటికి ఇట్లాంటి మాటలు మాట్లాడేసి, ఏది మన జేఏసీ వాళ్ళు ఉన్నారు కదా, బికినీలు వేస్తారా మీ మిస్ యూనివర్స్లో అని చెప్పి అక్కడ పోరాడేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ బికినీలు తప్పే ఉందండి అని చెప్పి. అలాగే ఒక టైంలో ఒక ఆర్గనైజేషన్ ఏదో ఇట్లాగే ఎనిమల్ వెల్ఫేర్ అని చెప్పి కుక్కల్ని సేవ్ చేయాలి పాపం కూడా కుక్కల్ని అని చెప్పి ఒక మీటింగ్ పెడితే నేను వెళ్ళా. చాలా మంచి పని చేస్తానని చెప్పాను, అంతా అయింది. తర్వాత పెద్ద హోటల్, స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టారు, ప్రెస్ కూడా వచ్చింది. తర్వాత కింద పిలిచారు, భోజనం ఉంది అని చెప్పి. సరే వెళ్తే చక్కగా మటన్లు చికెన్లు అని పెట్టారు. సో ఎనిమల్స్ని కాపాడదామని చెప్పి కింద కోళ్ళని మేకల్ని కోసుకొని తినేసాము. ఎందుకు సార్ ఇట్లాంటి పోరాటాలని, ద్వంద్వ పోరాటాలు? మీరు నిజంగా ఉంటే మీరు కూడా మానేసి చెప్పాలి. అది మనం చేయగలమా? నువ్వు చేయగలవా? నేను చేయగలనా? ఆవిడ చేస్తుంది. ఆవిడ కనీసం ఆవిడ హ్యాండ్ బ్యాగ్ అయినా సరే చర్మంతో తయారు చేస్తుంది, చూపించను. నా వల్ల ఒక జంతు పాలు కూడా తాగరు, ఆవిడ కాఫీ కూడా తాగరు. అంటే ఆవు కూడా నా వల్ల అంటే చంపట్ల, కనీసం పాలు పెతకడం అనేది. ఒక ఆవుని ఇబ్బంది పెడుతున్నావు, ఆ పాలు అనేది దాని దూడ కోసం తప్ప నీ కోసం కాదు.